ఒకడు అడుగుతున్నాడు, సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే ఆన్సర్ ఏం చెప్పాడు? పెళ్లి చేసుకోవడం. రెండో ప్రశ్న ఏం వేశాడు? చావుకు ఎదురెళ్ళడం అంటే ఏమిటి? భార్యకు ఎదురు చెప్పడం. గోడకు తలబాదుకోవడం అంటే ఏమిటి? భార్యకు అర్థమయ్యేలా చెప్పడం. మరీరా అని ఆడవాళ్ళని ఇంత చులకనగా చెప్పేస్తున్నారేంటి? ఇదిగో స్వర్గం నరకం అంటే ఏమిటి? భార్య పుట్టింటికి వెళ్ళి 4 రోజుల్లోనే తిరిగి రావడం. పగ తీర్చుకోవడం అంటే ఏమిటి? పెళ్లి చేసుకొని ఒకడికి సలహా ఇవ్వడం. ఇది ఇంకా బాగుంది. పగ తీర్చుకోవడం అంటే ఏంటి అంటే పెళ్లి చేసుకొని ఒకడికి సలహా ఇవ్వడం. సొంత లాభం చూసుకోవడం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం. పాపానికి శిక్ష అంటే ఏమిటి? పెళ్లి జరగడం. లవ్ మ్యారేజ్ అంటే ఏమిటి? మనతో యుద్ధం చేయడానికి శత్రువుని వెతుక్కోవడం. ఇది చాలా బాగుంది. మనతో యుద్ధం చేయడానికి శత్రువుని వెతుక్కోవడం. ఇది చూడు ఇంకా బాగుంది. పులి నోట్లో తలపెట్టడం అంటే పెళ్ళికి సరే అనడం అంట. పెళ్ళి అంటే ఏమిటి? చేయని నేరానికి శిక్ష. ఏంట్రా ఇంత ఘోరంగా ఉందా సమాజం మరీను? అసలు ఈ దాంపత్య జీవ సంబంధిత సృష్టి లేదుగా మరి. అంటే సరదాగా పెట్టాడా నిజంగా జరుగుతున్నాయి ఇలాంటివి? ఇంకొకటి ఏం చేశాడు చూడు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటాం కదా, దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఎత్ర పురుష పూజ్యంతే తత్ర వస్యతే వాసుదేవాయ నమః. ఎక్కడైతే పురుషుడు పూజింపబడతాడో, ఏ ఇంట్లో అయితే పురుషుడికి సముచిత స్థానం లభిస్తుందో, నోరు తెరిచి అడిగే మహాభాగ్యం లభిస్తుందో, అనుగ్రహింపబడుతుందో అక్కడ నారాయణుడు వసిస్తాడట. ఇది ఎప్పుడు వెళ్ళలేదురా, ఫస్ట్ టైం వింటున్నా. బాగుంది కదా. ఇది ఇంకొక అతను చూడు. అక్కరకు రాని బ్యాంకును, నొక్కిన ధనమీయని ఏటీఎంలను, మోహమున తా గీకిన పనిచేయని కార్డును గ్రక్కున వదిలివేయవలను కదరా మోడీ అని పెట్టారు. పాపం అప్పట్లో వచ్చిందా ఏంటిది? ఇదే ఇంటి కదరా మోడీ. ఓహో. అక్కరకు రాని బ్యాంకును, నొక్కిన ధనమీయని ఏటీఎంలను, మోహమున తా గీకిన అంటే కార్డు గీస్తారు కదా, తా గీకిన పనిచేయని కార్డును గ్రక్కున వదిలివేయవలను గదరా మోడీ. పాప ఆయన ఏం చేశాడు మధ్యలో?